సభ్యులందరూ కూడా గురువు గారికి అగో ఆయన అలా రండి కూర్చోండి ఎక్కడ పెట్టారు ఆ గదిలో పెట్టారా నిన్న తెచ్చా చూసుకుని ఫోటో ఒకసారి సార్ తర్వాత మేస్త్రి శిల్పి నాగేశ్వరరావు గారు మేస్త్రి శిల్పి రెడీ చేసుకోండి సాల్వా పట్ల ఉండవి సార్ ఒకసారి అందరూ చూడాలి టైం పడుతుంది సరికైతే మహాదేవ శంభో శంకర ఒకసారి అందరూ చూడాలి అందరూ నవ్వండి ఇలా చూడాలి సార్ సార్ ఒకసారి చూడండి స్మైల్ ఊరికి వేస్తాడు ఓకే ఉండకూడదు గుడి ఎదురుగా ఎవరు ఉండకూడదు పట్టుకోండి ఆవు చూడాలి పట్టుకోండి కూర్చోండి
ఫ్రీగా అవుతుంది బాబాయ్ పక్కన నువ్వు ఆ వస్తుంది జయ సంతోషం కార్యక్రమం కూడా అమ్మా నీ చెప్పింది లేపట్టుకోండి రావాలి ఏమండి ఏమన్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి ఆడవలసిన కూడా కుమారులందరూ కూడా తీసుకెళ్ళాలండి పెట్టుకోండి ఎంతసేపైనా
భక్తులు మెల్లగా లైన్లో వచ్చి అమ్మారమ్మా. బయట భక్తులు నిలబడడానికి రోడ్డు మీద అంతా కూడా ఎండగా ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఆ అమ్మకాన్ని కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా మెల్లమెల్లగా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఇవాళ మన నవోదయ ప్రాంతంలో సంతోష్ మాతాకి జై, సంతోష్ మాతాకి యజమాన సబ్రహ్మ సదమానస్య క్షేమతైర్వియభ ఐదార్గేశ్వర మాంగళ్యేశివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మనోజ్ అమ్మవారు ఇక్కడే మన గ్రామంలో పొలివేలున్నారు. ఇంకెప్పుడు కూడా ఎల్లవేళ ఆచంద్ర తారాతో సూర్యచంద్రులు ఉన్నదో కూడా మనతో పాటే మనం ఉన్నా లేకుండా అమ్మవారి స్థిరదాయి ఉండి మనందరూ కూడా కాపాడుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దర్శన భాగ్యం అందరూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే తొందరపడండి. ఓకే సార్. హలో ఆలయం అనేది 1992లో మా అమ్మగారు హైదరాబాద్ అమృతసర్ దేవస్థానానికి వెళ్ళి అక్కడ సంతోషమాత అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ అమ్మవారు మా అమ్మగారి మీద ఆవరించి అక్కడి నుంచి మా ఊరికి రావడం అమ్మవారు మా ఊరికి వచ్చిన తర్వాత అమ్మవారు ఒంటి మీద ఉంటాం మా అమ్మగారికి. ఇక్కడ నాకు ఇలా ఈ పూనకం వచ్చి నేను సంతోషమాత నేను హైదరాబాద్ నుంచి నీ కూడా వచ్చాను నాకు పూజలు జరిపించానని చెప్పేసి ఆ రోజు అడగడం. ఇక్కడ రామాలయం ఉంది, ఆ రామాలయం దగ్గర పూజలు జరపడం. అప్పటి నుంచి మా అమ్మగారు కోరిక ఏమంటే ఇక్కడ ఎప్పటికైనా సంతోషమాత దేవాలయం కట్టాలని చెప్పేసి ఒక కోరుకుని పోయింది. ఆ కోరిక ఎక్కడ కట్టాలంటే ఈ ఇంటిలోనే కట్టాలని చెప్పేసి చెప్పడం. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా మాకు ఆదరించి ఎవరు అబ్జెక్షన్ లేకుండా కట్టమని వాళ్ళంతా కోఆపరేట్ చేసిన వాళ్ళని మా ఇల్లు పడగొట్టేసి ఇక్కడ దేవస్థానం కట్టడం జరిగింది. ఇంతమంది ఈ చుట్టుపక్కల అందరు గ్రామాలు వచ్చి ఇవాళ అన్ని గ్రామాల నుంచి ఇంత విజయోత్సవంగా జరిపినందుకు భక్తులందరికీ, అలాగే మా స్నేహితులు, మా నియోజకవర్గం, మా ప్రజలు, మా బంధువులు అందరూ ఇవాళ చాలా సహకరించి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం చేతుల మీద చేసుకెళ్ళి అమ్మవారి నిత్య కళ్యాణం చేశారు. ఇవాళ ఈ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఇంత బాగా జరిగినందుకు నేను కూడా ఊహించుకోలేదు ఇంత బాగా జరుగుతుంది అమ్మవారి కార్యక్రమం. నా అమ్మ చేయించుకున్నది. అదే కాకుండా రూపం కూడా విగ్రహం చేపిద్దామని మహాబలిపురం వెళ్ళాం మాకు సూటిగాల. తర్వాత రాయమండ్రి దగ్గర చూసాం సూటిగాల
రాజస్థాన్ పంపించాను ఈ విగ్రహం గురించి. అంతా మాకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పంపితే అక్కడ మాకు చదివాల. లాస్ట్కి ఎవరు చేస్తారంటే మా స్నేహితులు ఇలా అయోధ్య రామాలయం చెక్కిన శిల్పులు ఉన్నారు, ఆ రాముడు చెక్కిన శిల్పులు ఉన్నారని చెప్పి వాళ్ళ ఇంటికి డైరెక్ట్ తీసుకెళ్లారు. వాళ్ళ చిన్నాన్న గారు ఉన్నారు, ఇలా సంతోషంగా విగ్రహం చెక్తారంటే చేస్తారని చెప్పన్నారు. వాళ్ళు వెంటనే ఒప్పుకుంటాం, మళ్ళీ వాళ్ళ దీక్ష చేయటం, ఈ విగ్రహాన్ని మళ్ళీ రాయి తెప్పించి అది స్పెషల్. అంటే 1000 సంవత్సరాలు అది ఏమి అయ్యలేదు. కంచి మోగిన కనకమ్మ మోగినని ఆ విగ్రహం రాయి మీద కొడితే కళ్ళు టంగమని వస్తుంది. అటువంటి రాయి తెప్పించారు, చక్కగా చెక్కించారు. ఆ రూపం చూసిన వెంటనే ఒక గంట విగ్రహాన్ని అలా చూపిస్తే మేమిద్దరం కన్ను రెప్ప కూడా వేయలేకపోయాం. అంత మూర్తి విగ్రహాన్ని చెక్కించారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. అమ్మవారు ఇంకా ఆ రూపం చూసి వెళ్ళి చూడాలని పిలిచే రూపం చెక్కిచ్చారు వాళ్ళు అమ్మవారిని. ఆ ప్రతిబింబం అందరి కాలంలో నిలిపోయింది. చాలా సంతోషం. చాలా చక్కగా గ్రామ చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మండలం నవలూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గం, 534238. అందరూ వచ్చి ఈ సంతోషమాత అమ్మవారి దేవస్థానం ఉండేది అడుగు. అంటే చాలా గ్రామాలకి ఉండేది. అందరూ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఈ ప్రతిష్టని తెలిసిన తర్వాత చాలామంది ఫోన్ చేసి మేము విజయవాడ వెళ్తున్నాము, మేము రాజమండ్రి వెళ్తున్నాము, మేము మండపేట వెళ్తున్నాము, ఈ చుట్టుపక్కల అమ్మవారి గుడి లేదు, చాలా బాగా కట్టిస్తున్నారు, మీరు చాలా ఫాస్ట్గా కూడా కట్టించారు. దానికి మేము మా శిల్పి దేవుడి గోపాలకృష్ణ దగ్గరుండి దీన్ని చాలా తొందరగా పూర్తి చేసి చాలా బాగా అలంకరించారు. అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వచ్చిన భక్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి విజయోత్సవం చేపిస్తాము. అందరూ వచ్చి పాల్గొని అలాగే దసరా చేపిస్తాము. దసరా కూడా అందరూ పాల్గొని అందరు దీవెనలు అందరూ అమ్మవారి దీవెనలు తీసుకోవాలి. అందరికీ అలాగే పెద్దలు చేసిన పుణ్యం పిల్లలు కాపాడుతుందంటారు. అలాగే తల్లిదండ్రులు చేస్తున్న పుణ్యం చిన్న వయసులో ఎంతో గ్రాండ్గా ఎక్కడికో ఆలోచించి ఈ గుడి కట్టాడంటే సంతోషమాత ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో వైభవంగా ఉండాలని ఆ సంతోషమాతని కోరుతున్నాం. జై హింద్. గురించి కూడా ఎంతో చిన్న వయసులో కూడా ఈయన ఎంతో వైభవంగా చేసిన ఈ గుడికి వాళ్ళు పెద్దలే అండగా ఉండి అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఎదురుకు వచ్చి అంత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసిన ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా అలాగే సంతోషమాత ఈ గ్రామ పెద్దలతో సహకరించి ఎంతో వైభవంగా చేసిన అంత అసలు ఈ మనిషికి అసలు కూడా నలుగురు లేకుండా చక్కగా అందరూ కూడా సహకరించేంతో కూడా ఈ అమ్మవారి కృపకు అందరూ కూడా పొందాలని భక్తులందరూ కూడా సంతోషంగా కోరుకుంటున్నాం. పేరున నవలూరు గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.